ఎవరైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారో ఆ వ్యక్తి గురించి మీరు చెప్పిన మాటలన్నీ కూడా సత్యమే. ఎలా సీట్ వచ్చింది అంటే కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా ఉండకపోవడం మంచిది. కానీ ఆ రోజు సీటు అనౌన్స్ చేసినప్పటికీ సూటబుల్ క్యాండిడేట్ సరైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు లేకపోవటం, ఈ వ్యక్తిని ఒక రెడ్లలో కూడా రెండు రకాలైనటువంటి రెడ్లు ఉంటారు కాబట్టి దీంట్లో ఈయన తెగకు సంబంధించిన రెడ్లు చాలా అధిక సంఖ్యలో ఉన్నారనేది ఈయన అప్లికేషన్ కన్సిడర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి నాయకులు తీవ్రమైనటువంటి అభ్యంతరం చెప్పిన మాట వాస్తవం. అయితే అది తర్జన భర్జన అక్కడ క్యాండిడేట్ మార్చాలన్న తర్జన భర్జన పడినటువంటి మాట కూడా వాస్తవం. తమ్మలపల్లి లాంటి నియోజకవర్గాలు ఆ రోజు రాష్ట్రంలో దగ్గర ఒక 12 నుంచి 14 నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి వ్యతిరేకత అనొచ్చు, లేకపోతే ఆ క్యాండిడేట్లు మారిస్తే ఎలా ఉంటుందని చర్చ వచ్చిన మాట కూడా వాస్తవం. కొన్ని చోట్ల 2-3 చోట్ల టికెట్లు కూడా మార్చారు, ఆ విషయం కూడా మీకు తెలుసు. కొన్ని చోట్ల సీట్ల సర్దుబాటు విషయంలో కూడా కొన్ని చోట్ల ఆ రకంగా జరిగినటువంటి మాట వాస్తవం కూడా ఇదంతా ప్రజలకు తెలిసినటువంటి విషయం. అయితే ఆ రోజు ఇంతకంటే ఈ పరిస్థితుల్లో మనం మారిస్తే ఇంకొక రకంగా ప్రజల్లోకి వెళ్తుంది, అవసరం లేదు, మనం ఎలక్షన్ ఫేస్ చేద్దాం అనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీ నిర్ణయం మొన్నటి వేవ్ లో 2024లో ఎన్నికల్లో వచ్చిన వేవ్ లో క్యాండిడేట్ దొరకలేదు అని తెలుగుదేశం పార్టీ అనడము అని అంటే ఇక దాన్ని నేను ఏ రకమైన మాటలతో దాన్ని నేను వర్ణించాలో విశ్లేషించాలో నాకు అర్థం కావట్లేదు. తర్వాత శ్రీనివాస్ గారు చెప్తారులే. ఓడిపోయేవాడిని ఎత్తుక్కొచ్చి మరి టికెట్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది వైసీపీ రికమెండేషన్ తోనే ఇచ్చుంటారు ఆ టికెట్ కూడా. అంటే ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్పలేనన్న విషయాలు చెప్పాను. ఇంకా దాని మీద ఇతని మీద ఏ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి మీద ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఒక రిపోర్ట్ రాసింది. ఇంకవన్నీ మనం బహిరంగంగా చెప్పలేని పరిస్థితి. సంవత్సరం ముందే రాసింది. ఈ వ్యాపారాల మీద, అతనికి వైసీపీలో ఉన్న కనెక్షన్స్ మీద. అయితే పార్టీ నుంచి బయటికి పంపాలంటే సరైనటువంటి ఆధారాలు లభించాలి కాబట్టి ఆ ఆధారాలను బట్టి ఈ రోజు దొరకంగానే ఇమీడియట్ గా పార్టీ నిర్ణయం తీసుకోండి. నేనేమంటానంటే పార్టీ ఒక పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడాలి. తప్ప ఒప్ప అనేది ప్రశ్నించే అధికారం కార్యకర్తలకు లేదు. నేను గంటాపదంగా చెప్తా, లీడర్ ఇస్ ఆల్వేస్ రైట్. అది నేను ఒప్పుకోను. కార్యకర్తలకు లేదు అంటే కార్యకర్తలు లేకపోతే పార్టీలే ఉండవు. నా మాట పూర్తి ఏమన్నాడు. నేనేమంటానంటే బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. బాబు గారు ఒక క్యాండిడేట్ నిలబెట్టిన తర్వాత దాన్ని మేము ఒబే చేయాల్సిందే. మేము అతను చంద్రబాబు నాయుడు గారిని లీడర్ గా ఒప్పుకున్న తర్వాత చంద్రబాబు గారు చెప్పిన బాటలో నడవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటది. తప్ప కరెక్టా అన్న విషయం మీద కార్యకర్తలు ఆలోచించాలి. అయితే అనుభవించండి, సారా కంపు కొడుతుంది, అంతా అనుభవించండి. ఒకటి నేనేమంటానంటే ఆ రోజు తీసుకున్నాం నిర్ణయము, దాని తర్వాత ఆరోపణలు వచ్చిన మాట నిజము. ఇదే జయచంద్రారెడ్డి మీద పుంకాలుగా కంప్లైంట్లు బయట మాట నిజము. తనను పిలిపించి మాట్లాడడం నిజము. ఎంక్వైరీ జరిగిన మాట నిజము. 10ల సంఖ్యలో కార్లలో వెళ్ళి ఇతని మీద మండలాధ్యక్షులతో పాటు అందరూ కంప్లైంట్ చేసిన మాట నిజము. ఇతనికి బాధ్యతలు అప్పగించకుండా దూరం పెట్టిన మాట నిజము. అయితే ఈ రోజు జరిగినటువంటి అంశంలో నిన్న మొన్న జరిగినటువంటి దీంట్లో పూర్తిగా ఒక వ్యక్తిని బయట పంపడానికి ఉన్నటువంటి అవకాశం లభించింది కాబట్టి పూర్తి సస్పెన్షన్ చేయడంతో పాటు ఇతని మీద చర్యలకు ఉపక్రమించాం. అంటే నేను సమర్థించుకోవడానికి మాట్లాడటం లేదు. అయితే ఇక్కడ అట్లాగే సత్యవేడు జరిగింది, మాకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ సత్యవేడులో కూడా జరిగింది. ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి క్యాండిడేటే. అంటే పార్టీ అన్న తర్వాత చిన్న తప్పులో పొరపాట్లు జరగకుండా ఎక్కడ ఉండవు, జరుగుతాయి. అయితే వాటినే పెద్దదిగా చూపించే క్రమంలో నేను ఒప్పుకోను అని మాత్రం మాట్లాడుతున్నా. నేను అయితే ఒక వ్యక్తి చేసిన తప్పును నేను కూడా అదే అంటున్నాను. ఒక వ్యక్తి చేసిన తప్పును కప్పిపుచ్చుకోకుండా మేము చర్యలకు దిగామని అంటే రవిచంద్రారెడ్డి గారు నమస్తే. ఇది